పోస్టింగ్ టు ఫైనాన్స్ అంటే ఏం ఏం లేదండి. మామూలుగా మనం ఏమన్నా కంపెనీకి కాస్టింగ్ ఎంత, ఓకేనా, ఎంత కాస్ట్ అయింది, మన రిటర్న్లో ఏమైనా అమౌంట్ వచ్చిందా, లేదంటే తనకి ఎంత పే చేసాం, ఎంత అనేది ఆ ఖర్చు అనేది మనం ఏం చేస్తామంటే ఫైనాన్స్ వాళ్ళకి మేము ఇంత ఈ వేస్ట్ టైప్స్లో ఇంత పే చేసాం, ఈ పర్టికులర్ వేస్ట్ టైప్స్ అన్నీ వెండర్ అకౌంట్కి వెళ్తాయి, ఈ పర్టికులర్ వేస్ట్ టైప్స్ అన్నీ బ్యాలెన్స్ షీట్కి వెళ్తే, ఈ పర్టికులర్ వేస్ట్ టైప్స్ అన్నీ ఎక్స్పెన్సెస్ అకౌంట్కి వెళ్తాయి అని మనం డిఫైన్ చేస్తాం అన్నమాట. ఓకేనా. శాలరీస్ వచ్చి ఏంటంటే ఎక్స్పెన్స్ అకౌంట్స్కి వెళ్తాయి. అంటే ఏంటంటే ఇప్పుడు నేను కంపెనీ నుంచి నేను వాడికి పే చేస్తున్నా అంటే నాకు ఖర్చే కదా. నేను కంపెనీ తరపున మాట్లాడుతున్నాను. ఓకేనా. నేను నీకు ఒకవేళ నేను ఎవరికైనా శాలరీ ఇస్తున్నాను, నా దగ్గర 10 మంది పని చేస్తున్నారు. ఆ 10 మందికి వాళ్ళ వర్క్ ప్రకారంగా అంటే సెకండ్ ఇది నేను వాడికి పే చేస్తున్నాను కదా, నాకు ఖర్చే కదా. నేను ఒక డ్రైవర్ని పెట్టుకున్నాను, ఒక ఖర్చే కదా నాకు. సో అదే అవన్నీ ఏంటంటే ఎక్స్పెన్స్ అకౌంట్స్లోకి వస్తాయి శాలరీస్ అని. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ నేను నా ఎంప్లాయీస్ని ఎక్కడికైనా పంపించి ట్రావెల్కి వాళ్ళు బిల్ పెట్టుకున్నారు. సో నేను వాళ్ళకి ట్రావెల్కి నేను పే చేస్తున్నాను, అదే నాకు అదేంటంటే వెండర్ అకౌంట్లో వేస్తాను అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే బ్యాలెన్స్ షీట్ అకౌంట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదన్నా ఎక్విప్మెంట్ కానీ లేదంటే ఏదన్నా బ్రేకేజ్ చేశాడు ఒక ఎంప్లాయీ. సో కంపెనీస్ ఏంటంటే ఆ బ్రేకేజ్కి వాడు పెట్టుకోడు. ఇప్పుడు నీకు ల్యాప్టాప్ ఇచ్చింది ఒక కంపెనీ, ఓకేనా. ల్యాప్టాప్ ఇస్తే కొన్ని కంపెనీస్ ఏంటంటే 50% ఎంప్లాయీని పెట్టుకోమంటే 50% ఏమో బిజినెస్ పెట్టుకుంటుంది, అంటే కంపెనీ పెట్టుకుంటుంది. కొన్ని కంపెనీస్ ఏంటి మొత్తం 100% వాడే పెట్టారు. సో అంటే ఇప్పుడు నేను నా కంపెనీ ల్యాప్టాప్ని పోగొట్టేసాను, లేకపోతే బ్రేకేజ్ అయిందో లేకపోతే ఎవడైనా తీసుకెళ్ళిపోయాడు. సో నేను కంపెనీకి నేను 70,000 నేను వేయాలి కదా. సో అలాంటి ఫైన్స్ కానీ లేదంటే నోటీస్ పీరియడ్ సర్వ్ చేసేసి, నోటీస్ పీరియడ్ సర్వ్ చేయకుండా నేను 2 months ముందు నేను ఎందుకంటే నేను ఒకవేళ నాకు ఏదైనా ఆఫర్ వచ్చింది అనుకోండి, దీనికన్నా మంచి ఆఫర్ లైక్ ఒక మంచి మల్టీనేషనల్ కంపెనీ వచ్చింది, ఓకేనా. సో నేను ఇప్పుడు లెవెల్ 3 కంపెనీలో చేస్తాను. నాకు మల్టీనేషనల్ కంపెనీ వస్తే నేను ఏం చేస్తాను, మల్టీనేషనల్కే ప్రిఫర్ చేస్తాను. మిమ్మల్ని నాకు తర్వాత నాకు ఫ్యూచర్లో ఆఫర్ వస్తుందో లేదో తెలియదు. సో నేనేం చేస్తాను, ఇక్కడ లీవ్ బై అది పే బై అవుట్ అనే ఒకటి ఉంటుంది కాన్సెప్ట్. అంటే ఏంటంటే నోటీస్ పే చేస్తారు అన్నమాట. ఎన్ని రోజులైతే మానేస్తే అన్ని రోజులకి పే చేసేసి వెళ్ళిపోతారు. బైఅవుట్ అంటారు బైఅవుట్ అంటారు దాన్ని. బైఅవుట్ ఆప్షన్ అంటారు. కొంతమంది కంపెనీ పే చేస్తుంది అంటారు. బైఅవుట్ కంపెనీ పే కొన్ని వీళ్ళని ఒప్పించాలి. మీరు బైఅవుట్కి మీరు పే చేస్తా అంటే వాళ్ళు రిలీజ్ చేయడానికి ఓకే అంటున్నారు. సో అప్పుడు బైఅవుట్ అనే అమౌంట్ ఏంటి, వాడికి వచ్చే ఇన్కమ్ అది. సో వాడు ఏం చేస్తాడు, అదంతా బ్యాలెన్స్ షీట్ అకౌంట్లో వేస్తాడు. సో దాన్ని పోస్టింగ్ టు ఫైనాన్స్ అంటారు. ఓకే. నావిగేషన్ చూపిస్తాను. స్క్రీన్ షేర్ చేయాలి. ఒక్క నిమిషం కనిపిస్తుంది స్క్రీన్? కనిపిస్తుంది. ఇది కంపల్సరీ క్వశ్చన్ అడుగుతారు, నేను చాలాసార్లు అడిగారు ఈ క్వశ్చన్.
నావిగేషన్ ఏంటంటే ఎస్పిఆర్ఓకి వెళ్ళి పేరోల్కి వెళ్ళి పేరోల్ ఇండియా రిపోర్టింగ్ టు పోస్టింగ్ ఫర్ పేరోల్ అకౌంట్స్ దానికి వెళ్ళి పోస్టింగ్ పేరోల్ తర్వాత యాక్టివిటీస్ అండ్ హెచ్ఆర్ సిస్టమ్ ఉంది కదా దానికి క్లిక్ చేయాలి. Employee group and symbolic amounts. ఇక్కడ ఎంప్లాయీ గ్రూపింగ్ అండ్ సింబాలిక్ అకౌంట్స్ క్లిక్ చేయాలి. ఇక్కడ ఏంటంటే మనం డిఫైన్ ఎంప్లాయీ గ్రూపింగ్ ఫర్ అకౌంట్ డిటర్మినేషన్ అంటారు. ఓకే. ఇది సెకండ్ స్టెప్ అంటే ఓకేనా, డిఫైన్ ఎంప్లాయీ గ్రూపింగ్ ఫర్ అకౌంట్ డిటర్మినేషన్. ఇక్కడ మనం ఏంటంటే ఎంప్లాయీ గ్రూపింగ్ అనేది డిఫైన్ చేస్తాం. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఏం క్లిక్ చేయాలంటే ఇక్కడ డిఫైన్ అసైన్మెంట్ ఫర్ ద ఎంప్లాయీ గ్రూపింగ్ ఫర్ అకౌంట్ ఎంప్లాయీ గ్రూపింగ్ ఇప్పుడు డిఫైన్ వాల్యూస్ ఉంది కదా ఎంప్లాయీ గ్రూపింగ్ ఫర్ అకౌంట్ డిటర్మినేషన్. అక్కడ ఏంటంటే మనం ఈ గ్రూపింగ్ అనేది డిఫైన్ చేస్తాం అన్నమాట, ఇండస్ట్రియల్ వర్కర్, సాలరీడ్ ఎంప్లాయీస్ అని. ఓకేనా. ఓకేనా. సో మనం ఇక్కడ ఏంటంటే ఇండస్ట్రియల్ వర్కర్ అయినా లేకపోతే ఏదన్నా 3 ఇచ్చాం, 3 ఇచ్చి వేజ్ అన్నారు.
సో ఇక్కడ నేను వేజ్ ఎర్నర్ అని ఇచ్చా. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ ఇక్కడ డిఫైన్ సింబాలిక్ అకౌంట్స్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తాం. ఇక్కడ సింబాలిక్ అకౌంట్స్ ఏంటంటే ఇదిగోండి, ఇక్కడ చూసారా ఇవన్నీ ఇంది వి క్రియేట్ సింబాలిక్ అకౌంట్ దట్ రిక్వైర్ ఫర్ పోస్టింగ్ టు ఫైనాన్స్. ఇదంతా ఏంటంటే మామూలు బేసిక్గా సింపుల్ స్టెప్స్లో చెప్పేస్తాను నేను. ఓకేనా. సింబాలిక్ అకౌంట్స్ ఏంటంటే కస్టమైజింగ్ ఆబ్జెక్ట్స్ ఫర్ పోస్టింగ్ పేరోల్ రిజల్ట్స్ అండ్ పర్సనల్ కాస్ట్ ప్లానింగ్ and simulation data to accounting. సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు పోస్టింగ్ పేరోల్ రిజల్ట్స్ దాన్ని బట్టి ఏం చేస్తామంటే ఒక ఎంప్లాయీకి కాస్ట్ ప్లానింగ్ అంటే తన హైర్ అయిన కానీ తన మెయింటెనెన్స్ అంటే తన ట్రావెల్ కానీ పెట్రోల్ కానీ లేదంటే ఫుడ్ కానీ లేదంటే ఏదైనా ఫైన్స్ కానీ మొత్తం అంతా మనం ఏం చేస్తామంటే అకౌంటింగ్కి డేటా అనేది పంపిస్తామన్నమాట. అంటే దీనికి ఒక ట్రాన్సాక్షన్ కోడ్స్ ఉంటాయి, PCP0 అని నెక్స్ట్ అలాగా. మనం ఏం చేస్తామంటే ఈ మొత్తం అంతా మనం ఏం చేస్తామని ఫర్ ఎగ్జాంపుల్ బేసిక్ పే నేను ఏం చేశానంటే 10,000. ఓకేనా. ఒక 10,000 నేను బేసిక్ పే ఇస్తున్నాను. నెక్స్ట్ ట్రావెల్కి నేను ఏం చేస్తున్నాను అంటే 5,000 ఇస్తున్నాను. ఓకేనా. నెక్స్ట్ ఫుడ్కి నేను ఏం చేస్తున్నాను అంటే ₹1000 ఇస్తాను. ఓకేనా. నేనేం చేస్తానంటే 3 డిఫరెంట్ సింబాలిక్ అకౌంట్స్ తీసుకొని లేదంటే ఒకే సింబాలిక్ అకౌంట్ తీసుకొని ఈ 1000 అనేది నేను కేక్ మ్యాప్ చేస్తాను. కే కాదు సారీ శాలరీస్ కదా, సీకి మ్యాప్ చేస్తాను అన్నమాట. ఓకేనా. అంటే ఏంటి, నేను ఒక అది సిమ్యులేషన్ రన్ చేయగానే అంటే నేను పోస్టింగ్ చేయగానే అకౌంటింగ్ వాళ్ళకి ఏమర్థం అవుతుంది అంటే సి అని చూడగానే వాళ్ళకి ఏమర్థం అవుతుంది అంటే ఓకే ఇది శాలరీస్కి ఇచ్చారు, ఎక్స్పెన్స్ అకౌంట్లో అయ్యారు. నెక్స్ట్ ట్రావెల్ అంటే ఏంటి, ఓకే సీని అనేదాన్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నాం లేకపోతే నిజంగానే బయట లేదు మనం సిస్టంలోనే ఇస్తాం. అది నేను అది మామూలుగా జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్తాను. ఓకే. సి అంటే ఏంటంటే ఎక్స్పెన్స్ అకౌంట్ అన్నమాట. అంటే ఖర్చుకి. ఓకేనా.
కే అంటే వెండర్ అకౌంట్, ఎఫ్ బ్యాలెన్స్ షీట్ అకౌంట్. ఓకేనా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ 3 వేజ్ టైప్స్ నేను ఒక్కొక్క దానికి అసైన్ చేస్తాను, సికి, కేకి, ఎఫ్కి. సో నేను వన్స్ ఎగ్జిక్యూట్ చేయగానే వాడికి ఏం అర్థం అవుతుంది అంటే, ఓకే ఈ 10,000 అనేది శాలరీస్కి ఇచ్చారు, సో నేను ఎక్స్పెన్స్ అకౌంట్లో వేయాలి. సారీ, ఫుడ్ కూడా దీంట్లోకి వస్తుంది. ఒకవేళ ఫైన్ ఏమైనా ఉందనుకోండి, ఓకేనా, ఫైన్ నేను బ్యాలెన్స్ షీట్ అకౌంట్లో వేస్తాను. అంటే ఇదేంటి, వచ్చే ఇన్కమ్, ట్రావెల్ ఫుడ్కి 5,000 ఇచ్చాను, సో ఇదేంటి వెండర్ అకౌంట్. ఓకేనా, అంటే వాడి పెట్టుకోవాల్సింది కదా. సో ఇది నేను మెయింటైన్ చేస్తాను. మెయింటైన్ చేశాక నేను బ్యాక్ ఎండ్లో నేను ఏం చేస్తానంటే పోస్టింగ్ చేసేసి, నేను ఇప్పుడు డెవలప్మెంట్ అయిపోయాక నేను పోస్టింగ్ చేస్తాను. అంటే ఒక ట్రాన్సాక్షన్ కోడ్ ఉంది, PCP0, అది PCP0 అయినా పోస్టింగ్కి 2 ట్రాన్సాక్షన్స్ కోడ్స్ ఉంటాయి. ఒకటి PC00 ఇక్కడ పెట్టేస్తారు, ఇది ట్రాన్సాక్షన్ కోడ్ అన్నమాట. ఓకేనా, వన్స్ నేను పోస్టింగ్ చేయగానే ఏమవుతుందంటే, ఈ ట్రాన్సాక్షన్ కోడ్లో నేను పోస్టింగ్ చేయగానే ఏమవుతుందంటే అకౌంటింగ్కి వెళ్తుంది. మనం డైరెక్ట్ ఫైనాన్స్ వాళ్ళకి ఇవ్వం, అకౌంటింగ్ వాళ్ళకి వెళ్తుంది. సో వాళ్ళు ఏం చేస్తారంటే టాలీ చేసుకుంటారు. సో మనం ఇప్పుడు ఏం చేస్తామంటే, దీంట్లో ఏంటంటే మనం పేరోల్ వేస్ట్ టైప్స్ ఉన్నాయి కదా, పేరోల్ వేస్ట్ టైప్ అనేది మనం డైరెక్ట్గా వాళ్ళకి అసైన్ చెయ్యమాట. అందుకునే మనం ఇలా KCF అనేది పెడతాం. ఓకేనా, ఇప్పుడు నేను వేస్ట్ టైప్ దీన్ని మ్యాప్ చేసేగానే వాళ్ళకి ఏమంటుంది, డైరెక్ట్ ఈ CVలోనే ఉంటాయి. CKF అంటే ఏంటంటే సీకి ఇంత ఖర్చు చేశారు, అంటే శాలరీస్ ఎంత ఇచ్చారు, ట్రావెల్ ఫుడ్కి వెండర్ అకౌంట్లో ఎంత ఇచ్చారు, ఫైన్స్ ఎంత కలెక్ట్ చేశారు అని వాళ్ళకి ఐడెంటిఫై అవుతుంది అన్నమాట. ఓకేనా, సో అందుకనే మనం సింబాలిక్ అకౌంట్ అని మెయింటైన్ చేస్తాం. ఓకేనా, ఇక్కడ వరకు అర్థమైంది కదా. అర్థమైనది. మనం ఇప్పుడు ఏం చేస్తామంటే నెంబర్ ఆఫ్ వేస్ట్ టైప్స్ విచ్ ద సిస్టమ్ నేను ఇది చూసి టైప్ చేస్తున్నాను, అందుకే అంత స్లో అవుతుంది.
సో దీనికి అర్థం ఏంటంటే ఇప్పుడు మీనింగ్ ఉంది ఇక్కడ మెయింటైన్. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మనం డైరెక్ట్గా ఫైనాన్స్ వాళ్ళకి మనం ఏం చేస్తామంటే వాళ్ళకి డైరెక్ట్గా వేస్టేజ్ మనం పంపించాం. ఇప్పుడు ఫర్ ఓకే. ఎగ్జాంపుల్ ఈ 1000 to 3 ఉంది కదా, ఈ 1000 అలా మనం డైరెక్ట్గా ఈ 1000కి నేను ఎంత ఇస్తున్నాను, 2కి ఎంత ఇస్తున్నాను, 3కి ఎంత ఇస్తున్నాను అని నేను పంపించాను. సో నేను ఏం చేస్తాను, ఒక సింబాలిక్ అకౌంట్ మెయింటైన్ చేసి ఆ సింబాలిక్ అకౌంట్ అనేది అకౌంట్ వాళ్ళకి పంపిస్తాను. ఇప్పుడు సి ఉంది ఎక్స్పాన్స్ అకౌంట్, నేను ఎక్స్పాన్స్ అకౌంట్కి 10,000 వేసాను అని నేను అలా పంపిస్తున్నాను, సికి పంపిస్తున్నాను. సికి నేను మ్యాప్ చేస్తాను. ఓకేనా, సికి మ్యాప్ చేస్తే వాడికి అకౌంట్ వాడు అనుకుంటాడు అవును ఇది ఎక్స్పాన్స్ అకౌంట్లో వేశారు కాబట్టి ఇది దీంట్లోకి వస్తుంది, వెండర్ అకౌంట్లోకి వేస్తే సో అందుకని సింబాలిక్ అకౌంట్స్ అనేది క్రియేట్ చేస్తామన్నమాట. అప్పుడు ఏం చేస్తామంటే వేస్ట్ టైప్స్ ఏమేమైతే సింబాలిక్ అకౌంట్స్కి అసైన్ చేయాలో, అంటే ఏమేమైతే ఎక్స్పెన్సులు చూపించాలి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఉంటాయి లైక్ బోనస్ అని, కొన్ని డమ్మీ వేస్ట్ టైప్స్ ఉంటాయి. లైక్ ఏంటంటే అది ఎలా ఉంటుందంటే పేరోల్ స్కీమాలో మాత్రమే రన్ చేసి ఒక అమౌంట్ పుష్ చేయడానికి చేస్తాం. ఓకే. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా అమౌంట్ క్యాలిక్యులేట్ చేసి పుష్ చేయాలనుకున్నాను అంటే అదేంటి డమ్మీ వేస్ట్ అయిపోయి నాకు ఒక క్యాలిక్యులేషన్ రావడానికి మాత్రమే నేను యూజ్ చేస్తున్నాను ఆ వేస్ట్ అయిపోయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక డమ్మీ వేస్తే 1000 అని తీసుకున్నాం. ఓకేనా, నేను 1000లో ఉన్న నాకేమైనా నేను ఒక రూల్ క్రియేట్ చేసుకొని దాంట్లోకి ఏంటంటే 1100 అనేది నేను పంపిస్తున్నాను. సో నేను ఏం చేస్తున్నాను, ఈ 1100 అనేది నేను బేసిక్ పేలో యాడ్ చేయాలి, లేకపోతే దేనిలో అకౌంట్లోకి మేము యాడ్ చేయాలి. నేను బేసిక్ పేలోకి నేను యాడ్ చేస్తాను. ఓకే. అదేనా, అయితే నేనేంటి అప్పుడు ఏమవుతుంది, 10,000 ప్లస్ ఎంత అవుతుంది, 11,000 100 రూపాయలు అవుతుంది. అవును కదా. సో అప్పుడేంటి నాకు ఇది నేను 1000 వేస్ట్ అయిపోయి అనేది నేను అకౌంటింగ్ వాళ్ళకి పంపించిన అవసరం లేదు. అర్థమవుతుందా, నేనేం డైరెక్ట్గా నేను 001 పంపిస్తున్నాను, ఎందుకంటే ఇది నాకు డమ్మీ అకౌంట్. సో నీ డమ్మీ వేస్ట్ అయిపోయి నేను నా రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ అవ్వడానికి నేను వాడుతున్నా. ఓకే. సో ఇప్పుడు ఎరియర్స్ ఉన్నాయి, ఎరియర్స్ అనే వేస్ట్ టైప్స్ అని ఉంటాయి. ఓకేనా, ఎరియర్స్ ఏంటంటే ఒకవేళ అటెండెన్స్ రెగ్యులేషన్ తప్పు అయితే వాడు ఏం చేస్తాడంటే ఈ మంత్ కాకుండా ఆ నెక్స్ట్ మంత్ పే చేస్తాడు అన్నమాట. ఓకేనా, సో ఆ ఎరియర్స్ అనేది ఏమవుతుందంటే అప్పుడు ఏమవుతుందంటే ఈ ఏరియాస్ ఏమవుతుందంటే కాన్సెప్ట్ అప్పుడు నెక్స్ట్ మంత్ పే అవుతుంది. సో నేను ఆ వేస్ట్ టైప్ అనేది ఇప్పుడు 1000 ఏరియాస్ అనుకోండి, ఈ 1100 నేను నెక్స్ట్ మంత్ పే చేయాలి, నేను 1100 బేసిక్ పే నెక్స్ట్ మంత్ పే చేశాను. సో ఇది నేను ఈ వేస్ట్ టైప్ నేను అకౌంటింగ్ వాళ్ళకి పంపించిన అవసరం లేదు, ఎందుకంటే డమ్మీ అది. ఓకేనా, సో అలా అందుకని నెంబర్ ఆఫ్ వేస్ విచ్ సిస్టమ్ షుడ్ పోస్టింగ్ టు ఆర్ అసైన్ టు సింబాలిక్ అకౌంట్స్, అంటే ఏమేమైతే పోస్టింగ్ చేయాలో ఆ వేస్ట్ టైప్స్ మాత్రమే సింబాలిక్ అకౌంట్స్కి అసైన్ చేస్తాం అన్నమాట. ఓకేనా, ఒక్క నిమిషం. ఇక్కడ సింబాలిక్ అకౌంట్స్లో మనకి 3 టైప్స్ ఉంటాయి. మనకి 3 అకౌంట్ టైప్స్ ఉంటాయి అన్నమాట. ఓకే. ఓకేనా, 3 అకౌంట్ టైప్స్ అంటే ఏంటంటే
type of characteristics. That determine during the posting of posting the symbolic account. ఇది పెట్టు, ఇది నేను ఒక ఆర్డర్లో పెడుతున్నాను కేఎఫ్సి, ఓకేనా? అది ఎప్పుడైనా క్వశ్చన్ అది అయినా కేఎఫ్సి అని గుర్తుపెట్టుకో. ఓకే. కే అంటే ఏంటంటే వెండర్ అకౌంట్, ఓకేనా? వేస్ట్ టైప్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు ఫుడ్ ఆర్ ట్రావెల్ ఎక్సెట్రా, ఓకేనా? ఓకే. సెకండ్ ఏంటంటే ఎఫ్. అన్నీ 1 minute. ఓకే. అన్నయ్య సారీ అన్న. పర్లేదు. ఇక్కడ బ్యాలెన్స్ షీట్ అకౌంట్ అంటే ఏంటంటే వేస్ట్ విచ్ ఆర్ రిలేటెడ్ టు ఫైన్స్ ఆఫ్ బైఅవుట్ ఎక్సెట్రా. అంటే ఏంటంటే ఫైన్స్ కానీ బైఅవుట్ అంటే కంపెనీకి వచ్చే ఇన్కమ్, ఓకేనా? సి అంటే ఎక్స్పెన్స్ అకౌంట్. వేస్ట్ విచ్ ఆర్ రిలేటెడ్ టు సాలరీస్. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే సింబాలిక్ అకౌంట్స్ అనేది డిఫైన్ చేస్తాను అన్నమాట, ఓకేనా? సింబాలిక్ అకౌంట్స్ అర్థమైంది కదా? సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక్క నిమిషం. ఇక్కడ సింబాలిక్ అకౌంట్స్ ఉన్నాయి కదా. సో ఇప్పుడు ఏం చేస్తాయి, ఇవన్నీ ఏంటంటే సింబాలిక్ అకౌంట్స్ అన్నమాట, ఓకేనా?
సో ఇప్పుడు 0106 ఉంది, అది ఎంప్లాయీ ప్రొవిడెంట్ ఫండ్ యూజ్ చేస్తున్నారు, అంటే ఎఫ్ కింద యూజ్ చేశారు. ఎఫ్ అంటే ఏంటి? బ్యాలెన్స్ షీట్ అకౌంట్, ఓకేనా. అంటే ఏంటంటే బ్యాలెన్స్ షీట్ అకౌంట్కి పే చేస్తున్నారు. నెక్స్ట్ 120, ఇదేంటి? వేజెస్ ఆఫ్ శాలరీస్, అంటే ఏంటి? ఎక్స్పెన్స్ అకౌంట్లో పోస్ట్ చేస్తున్నారు, ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే జస్ట్ ఇక్కడ ఏం చేయాలి అంటే తెలుసుకోవడమే, వాళ్ళు స్టెప్స్ అడుగుతారు అంతే, మరి డీప్గా ఏం అడగదు దీంట్లో. సో కే లేదు. సో నేనేం చేస్తున్నాను అంటే ఈ వేజెస్ నేను దీనికి యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చి నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే ఈ శాలరీస్ అనేది ఎక్స్పెన్స్ అకౌంట్లో వస్తుంది, ఓకేనా. సో నేను ఎక్స్పెన్స్ అకౌంట్కి ఇస్తున్నాను. నెక్స్ట్ సో ఇదేంటంటే వెండర్ అకౌంట్కి ఇస్తాను అనమాట, పోస్ట్ టు వెండర్ అకౌంట్స్. వేజెస్, ఫుడ్ అండ్ ట్రావెల్. నెక్స్ట్ బైఅవుట్స్. సో బైఅవుట్స్ నేను ఏం చేస్తున్నానంటే బ్యాలెన్స్ షీట్ అకౌంట్కి ఇస్తాను. అర్థమవుతుందా? ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, సింబాలిక్ అకౌంట్స్ అనేది క్రియేట్ చేస్తాను. సింబాలిక్ అకౌంట్స్ అనేది క్రియేట్ చేసి అకౌంట్ టైప్ సి ఇచ్చా. సి అంటే ఏంటంటే ఎక్స్పెన్స్ అకౌంట్, కంపెనీకి ఎక్స్పెన్స్ అకౌంట్లోకి నేను పంపిస్తాను, ఓకేనా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఈ 0100 ఉంది, 101 ఉంది, 102 ఉంది. సో నేను ఏం చేస్తున్నాను తర్వాత నెక్స్ట్ స్టెప్లో నేను ఏం చేస్తాను అంటే వేస్ట్ టైప్స్ అనేది సింబాలిక్ అకౌంట్స్కి అసైన్ చేస్తాను, ఓకేనా. ఇప్పుడు 001 ఉంది, నేను సింబాలిక్ అకౌంట్ 0100కి అసైన్ చేస్తాను. నెక్స్ట్ 101 ఉంది, ఫుడ్ పెట్రోల్ అలవెన్స్ అని ఒకటి క్రియేట్ చేశాను, నేను అది దేనికి అసైన్ చేస్తాను, ఓకేనా. ఏదైనా ఫైన్స్ ఉంటే నేను 102కి అసైన్ చేస్తాను. సో అప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి ఏంటంటే నేను డైరెక్ట్గా 0001కి నేను ఎంత ఇచ్చాను, 0002కి ఎంత ఇచ్చాను, 0003కి ఎంత ఇచ్చాను అని నేను ఇవ్వట్లేదు, ఓకేనా. నేనేం చేస్తున్నాను, సింబాలిక్ అకౌంట్ 100కి నేను ఎంత ఇస్తున్నా, 10,000 ఇస్తున్నా, 101కి 500 ఇస్తున్నా, 102కి నేను వెండర్ అకౌంట్లో నేను అది వేస్తున్నా, ప్రొవిడెంట్ ఫండ్ కానీ ఇలాగా నేను 1800 నేను డిడక్ట్ చేస్తున్నాను. సో నేను మ్యాప్ చేసినప్పుడు ఏమవుతుందంటే నేను సేవ్ చేస్తాను. ఇప్పుడు ఇది నేను ఎప్పటికొచ్చి నేను చేయలేదు, నాకు ఆ రిక్వైర్మెంట్ రాలేదు, ఓకేనా. జస్ట్ కానీ అడుగుతారు, ఇంటర్వ్యూలో చాలాసార్లు అడిగారు ఇదే క్వశ్చన్, డూ యూ నో ద స్టెప్స్ ఫర్ ద పోస్టింగ్ టు ఫైనాన్స్ అని అడుగుతారు. 5 స్టెప్స్ ఉంటాయి, నేను చెప్తాను అది, ఓకేనా. సో నేను ఇప్పుడు ఏం చేశానంటే సింబాలిక్ అకౌంట్స్ అనేది మెయింటైన్ చేస్తాను, ఓకేనా. సో నెక్స్ట్ ఏంటి, నేను ఎక్స్చేంజ్ చేయాలి, మెయింటైన్ వేజ్ స్టెప్స్. చాలా సబ్జెక్ట్స్
నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే డిఫైన్ పోస్టింగ్ క్యాస్ట్ ఆఫ్ వేస్ట్ టైప్స్. నెక్స్ట్ నేను ఏం చేస్తున్నా అంటే డిఫైన్ ఇప్పుడు ఈ వేస్ట్ టైప్స్ ఉన్నాయి కదా, అవును. నేను ఈ 0001 ఉంది అది సెలెక్ట్ చేసి పోస్టింగ్ ఏ వేస్ట్ టైప్ అని క్లిక్ చేస్తాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ ఉన్న లిస్ట్ ఆఫ్ వేస్ట్ టైప్స్ ఉన్నాయి. నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఈ 0001 అని సెలెక్ట్ చేసుకొని పోస్టింగ్ టు వేస్ట్ టైప్ అనేది క్లిక్ చేస్తాను. ఓకేనా. సో ఇక్కడ చూడు, ఇక్కడ ఏంటంటే మనకి పాజిటివ్ అమౌంట్ ఇన్ డెప్త్, నెగిటివ్ అమౌంట్ ఇన్ క్రెడిట్. ఓకేనా. పాజిటివ్ అమౌంట్ ఇన్ క్రెడిట్, నెగిటివ్ అమౌంట్ ఇన్ డెబిట్. నేను ఏం చేస్తున్నాను, పాజిటివ్ అమౌంట్ ఇన్ డెబిట్, నెగిటివ్ అమౌంట్ ఇన్ క్రెడిట్. ఓకేనా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ నార్మల్ ప్రాసెసింగ్ అని ఇచ్చి ఇక్కడ సింబాలిక్ అకౌంట్స్ అనేది ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ ఎందుకు వచ్చేసిందంటే మనం వేస్ట్ టైప్ కాపీ చేస్తాం కదా, అందుకని ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఈ వేస్ట్ టైప్ అనేది 0100కి నేను అసైన్ చేస్తాను. ఓకేనా. సో నేను ఇప్పుడు అంటే దీనికి అర్థం ఏంటంటే 000 అనే వేస్ట్ టైప్ నేను సింబాలిక్ అకౌంట్స్కి 0100 అన్న సింబాలిక్ అకౌంట్కి నేను మెయింటైన్ చేశాను. అర్థమవుతుందా? సో నేను ఇక్కడ సింబాలిక్ అకౌంట్ అనేది నేను మ్యాప్ చేశాను. ఓకేనా. సేవ్ చేస్తాను. నెక్స్ట్ ఏం చేశాను, ఇంకొక వేస్ట్ పెట్రోల్ అన్నీ ఇక్కడ క్రియేట్ చేసిందా? ఓకే, ఇక్కడ చేయాలి. ఒకవేళ ఇక్కడ చూస్తే టెలిఫోన్ ఎక్స్పెన్సెస్ ఉంది. ఈ టెలిఫోన్ ఎక్స్పెన్సెస్ అనేది నేను ఏం చేస్తున్నాను అంటే ఇప్పుడు ఎలా తీసుకోవాలంటే ఇది సెలెక్ట్ చేసి ఇక్కడ పోస్టింగ్ టు వేస్ట్ టైప్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే అది ఓపెన్ అవుతుంది. సో నేను ఏం చేస్తున్నాను అంటే టెలిఫోన్ అకౌంటింగ్ అనేది నేను వెండర్ అకౌంట్లో వేస్తున్నాను. అంటే నేను నాది ఏంటది సో నేను ఏం చేస్తున్నాను అంటే టెలిఫోన్ అనేది దీనిలో వేస్తున్నాను. అంటే ఇప్పుడు నేను ఏ అకౌంట్లోకి వేస్తున్నట్టు, వెండర్ అకౌంట్లోకి వేస్తున్నట్టు. అర్థమైందా? సో వాడికి ఇప్పుడు ఏమర్థం అవుతుంది అంటే అకౌంటింగ్ వాడికి ఏమర్థం అవుతుంది అంటే ఇప్పుడు 0101 సింబాలిక్ అకౌంట్ ఉంది కదా. సో 0101 సింబాలిక్ అకౌంట్కి వీడిని ఫుడ్ ట్రావెల్ అని ఇచ్చి నేను ఇచ్చా. సో వాడికి ఏమర్థం అవుతుంది అంటే నేను ఇంత ఎక్స్పెన్స్ అనేది దీని మీద ఎంత అయింది అనేది వాడికి క్లియర్గా అర్థమవుతుంది. నేను డైరెక్ట్గా నేను వేస్ట్ టైప్స్ ఇవ్వట్లేదు. అర్థమవుతుందండి? సో నేను సేవ్ చేస్తాను. నెక్స్ట్ ఏంటంటే అలాగే ప్రొవిడెంట్ ఫండ్ అవన్నీ ఏంటంటే దీనిలోకి వెళ్తాయి, బ్యాలెన్స్ షీట్ అకౌంట్లోకి వెళ్తాయి.
ఏదైనా ఉందా ఇక్కడ? ఇక్కడ చూసారా చాలా తక్కువ వేస్ట్ స్టెప్స్ ఉన్నాయి. అన్ని వేస్ట్ స్టెప్స్ పోస్టింగ్కి రావు. ఓకే. ఓకేనా, మొత్తం ప్రతి వేస్ట్ స్టెప్ పోస్టింగ్ చేయాలన్నది రూలే లేదు. ఓకే. ఓకే, సో నెక్స్ట్ ఏం చేస్తాను అర్థమైంది కదా. ఈ స్టెప్లో వేస్ట్ స్టెప్ని సింబాలిక్ అకౌంట్కి అసైన్ చేశాను. ఓకే. ఓకేనా, నెక్స్ట్ అసైన్ చేసాక మనం ఇప్పుడు ఏం చేస్తామంటే పోస్టింగ్ టు మెయింటైన్ పోస్టింగ్ డేట్ ఫర్ పీరియడ్స్. పోస్టింగ్ పీరియడ్స్ వేరు, పేరోల్ పీరియడ్స్ వేరు, క్యుములేషన్ పీరియడ్స్ వేరు. అర్థమవుతుందా? పోస్టింగ్ పీరియడ్స్ వేరు. ఓకే. పోస్టింగ్ పీరియడ్స్ అనేది ఎక్కడ జనరేట్ చేస్తామంటే ఇప్పుడు నేను ఆర్పియు సిటీపీ 00 చేశానంటే ఇది ఏంటంటే పేరోల్ పీరియడ్స్. ఓకేనా, ఓకే. క్యుములేషన్ పీరియడ్ ఏంటంటే ఆర్పియు సిటీపీ 10 చేస్తే క్యుములేషన్ పీరియడ్. ఓకేనా, నెక్స్ట్ పోస్టింగ్ పీరియడ్స్ అన్నమాట. అంటే ఆర్పియు సిటీపీ 20 ఇవి పోస్టింగ్ పీరియడ్స్. పోస్టింగ్ పీరియడ్స్ ఏంటంటే నీకు పోస్టింగ్ టు ఫైనాన్స్లో పీరియడ్స్ జనరేట్ చేయడానికి యూజ్ అవుతుంది. పేరోల్ పీరియడ్స్ అంటే ఏంటంటే కంట్రోల్ రికార్డులో పీరియడ్స్ వస్తాయి కదా. హలో, అన్నీ వింటున్నా. కంట్రోల్ రికార్డ్స్లో మీకు పీరియడ్స్ వస్తాయి కదా, 10, 0, 1 అలాగా. ఓకే. సో అవి పీరియడ్స్ అనేది జనరేట్ చేయడానికి. క్యుములేషన్ అండ్ క్యాలెండర్ పీరియడ్స్ ఏంటంటే క్యాలెండర్ అప్పుడు అది ఎలా అంటే శాలరీ ఇంత క్యుములేషన్ పీరియడ్స్ని ఎప్పుడు రన్ చేయలేదు. ఇది ఎందుకు యూజ్ చేస్తారు? ఒక్క నిమిషం రన్ చేస్తుంది.
క్యుములేషన్ పీరియడ్ అంటే ఏం లేదండి, ఇది ఏంటంటే ఇవి ఏంటంటే మనం డెడిక్షన్స్ పీరియడ్స్ అనేది పోస్టింగ్ టు ఇది మెయింటైన్ చేస్తాం కదా. పేమెంట్ మోడల్ అని మీకు చెప్పాను గుర్తుందా, ఇన్ఫోటైప్ 14లో వస్తుంది పేమెంట్ మోడల్ అని. ఓకే. అర్థమైందా? ఆ టైంలో ఈ క్యుములేషన్ పీరియడ్స్ అనేది యూస్ చేస్తాం. ఓకేనా? సో ఈ మూడుకి డిఫరెన్స్ అది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే పోస్టింగ్ పీరియడ్స్ అనేది నేను డిఫైన్ చేస్తాను. సో ఇది కూడా అంతే, సేమ్ స్క్రీన్లోనే ఉంటుంది. ఓకేనా? సో నేను ఏం చేస్తున్నానంటే పోస్టింగ్ పీరియడ్ డిఫైన్ చేస్తున్నాను. పోస్టింగ్ ఇవి ఎందుకు డిఫైన్ చేస్తామంటే మామూలుగా పేరోల్ పీరియడ్స్ కానీ పోస్టింగ్ పీరియడ్స్ కానీ ఎందుకు డిఫైన్ చేస్తామంటే ఏం చేస్తామంటే ఒక్క నిమిషం, నేను చెప్పేది కూడా మర్చిపోతున్నాను. అయిపోయింది ఇంకా. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మామూలుగా పోస్టింగ్ పీరియడ్స్లో ఏంటి డిఫైన్ చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ పేరోల్ పీరియడ్స్లో, ఓకేనా, పేరోల్ పీరియడ్స్లో నేను డేట్ మోడిఫైయర్ అనేది మెయింటైన్ చేస్తాను. ఓకేనా? నెక్స్ట్ నేను ఏంటంటే ఇక్కడ పేడే అని ఉంది కదా, పేడే 1 అని ఉంది. అంటే ఏంటంటే యాడ్ నెంబర్ ఆఫ్ డేస్ టు ద ఇక్కడ వేరే ఉంటాయి. నేనేం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నానండి, నేను శాలరీస్ అన్నీ మంత్ ఎండ్లో ఇచ్చేస్తాను. ఓకేనా? ప్రతి నెల 30th కానీ 31st కానీ నేను శాలరీ ఇచ్చేస్తాను. ఓకేనా? అదేం వస్తుంది అంటే పేమెంట్ డేట్ కింద వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు నేను ఇక్కడ చూసారా పేడే అని ఇచ్చారు. సో నేను ఇప్పుడు ఏంటంటే ఇక్కడ డేట్ ఆఫ్ పేరోల్ రన్, పీరియడ్ అండ్ డేట్, పోస్టింగ్ డేట్, ఇలా డేట్స్ ఉన్నాయి కదా. సో అంటే ఏంటంటే డేట్ ఆఫ్ పేరోల్ రన్ అంటే ఇప్పుడు నేను పేరోల్ అనేది 27th రన్ చేస్తాను. సో 27th రన్ చేసినప్పుడు అదే సేమ్ డే పోస్టింగ్ అనేది కూడా రన్ అయిపోవాలి. అర్థమవుతుందండి? ఫర్ ఎగ్జాంపుల్ ఏం లేదా, పేమెంట్ డే అనేది లాస్ట్ డే ఆఫ్ మంత్. ఓకేనా? నేనేం చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ పేరోల్ రన్ అనేది ఎప్పుడు చేస్తున్నారంటే కంపెనీ వాళ్ళు 27th చేస్తున్నారు. పేరోల్ రన్ ఎప్పుడు ఒక 3 days ముందే చేస్తారు. ఓకేనా? 27th రన్ చేసి 27th రన్ చేస్తున్నారు. ఓకేనా? సో నేను ఇప్పుడు ఇక్కడ పేడే లేదా డేట్ ఆఫ్ పేరోల్ రన్ నేను 2 అని ఇచ్చాను అనుకోండి. అంటే ఏంటంటే ఇక్కడ పోస్టింగ్ డేట్ కూడా ఏమవుతుందంటే సేమ్ యాజ్ పేరోల్ రన్. అంటే ఏంటంటే పోస్టింగ్ డేట్ కూడా 27th అవుతుంది. ఈ 27th పేరోల్ రన్ అవ్వాక ఇప్పుడు ఏంటంటే పేమెంట్ డే అనేది లాస్ట్ డే అవుతుంది. ఓకేనా? కంపెనీ వాళ్ళు ఎక్స్పెన్స్ అకౌంట్లో టాలీ చేసుకుంటారు అన్నీ మ్యాచ్ అయిందా లేదా అని. ఓకే?
ఓకేనా. సో అవి సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే 00 వస్తున్నాను 2020 నుంచి 2030 వరకు ఇస్తున్నాను. టార్గెట్ డేట్ ఏంటంటే ఇప్పుడు ఇది పేడే ఉంది కదా, ఇప్పుడు పేడే పెట్టానంటే అప్పుడు ఏమవుతుందంటే ఏ రోజైతే పే చేస్తున్నారో ఆ రోజు పోస్టింగ్ అనేది జరుగుతుంది. సో పోస్టింగ్ అనేది ఇక్కడ ఇస్తున్నాం. నెక్స్ట్ 01 ఇస్తున్నాం. Date of ID for 2020. యా మేబీ ఇక్కడ చేంజ్ డేటాబేస్ దగ్గర ఏమైనా మార్క్స్ చేయాలా? లేదు. ఇక్కడ పోస్టింగ్ పీరియడ్స్ ఉంటాయి కదా, అవి లేవు. ఇక్కడ చూసారా 2023 వరకు ఉన్నాయి. 2003 అన్నయ్య, 23 కాదు. 2003 వరకు ఉన్నాయి. ఇక్కడ ఎర్రర్ ఏంటంటే ఇది నేను రేపు చేసి పెట్టినా షూర్ అండి. అంటే నేను కొంచెం పని మీద బయటకు వెళ్ళాలి. పర్వాలేదు, వెళ్ళండి. ఇంకెన్నో స్టెప్స్ ఉండవు, రెండు స్టెప్స్ ఉంటాయి. ఓకే. నెక్స్ట్ వచ్చి ఏంటంటే దాన్ని ఏమంటారు, పే స్లిప్ కూడా స్టార్ట్ చేస్తారు. ఓకేనా? ఓకే. ఏమనుకోవద్దు, అంటే చెల్లిని అయ్యో బయటికి ఏం తీసుకెళ్ళాలి. పర్లేదు, ఏం కాదండి, తీసుకెళ్ళండి, ఏం కాదు. ఈ లోపు మిగతా ప్రాక్టీస్ చేస్తాను. ఓకే బాయ్. ఓకే.